తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అధికారం కోల్పోయిన బాధ కొందరికి ఉన్నప్పటికీ అభివృద్ధి జరగనివ్వాలని వ్యాఖ్యానించారు. కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలను డెవలప్మెంట్ విషయంలో పాలిటిక్స్ ఉండబోవని తెలిపారు. తమను కొద్ది రోజులు పని చేసుకునివ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రజలందరి సహకారంతో 2030 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీ ఉన్న రాష్ట్రాన్నిగా తీర్చిదిద్దుతామన్నారు. అత్యంత నివాస అనుకూల నగరాల జాబితాలో హైదరాబాద్ ముందుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయినప్పటికీ కాలుష్య సమస్య వేధిస్తోందని తెలిపారు. ఓఆర్ఆర్ లోపలున్న పరిశ్రమలను వెలుపలకు తరలించాలని నిర్ణయించామని, పెరి అర్బన్ రీజియన్లో ప్రత్యేక మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యువతలో నైపుణ్య అభివృద్ధి కోసమే స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పామన్నారు సీఎం రేవంత్. అంతకుముందు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియాస్ నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దేశానికి అకాడమీలో వసతులు అవసరమన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీని ప్రారంభించారు. బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేసీఆర్ హయాంలో క్రాప్ డ్యామేజ్ కు ₹1 కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల కోసం పనిచేస్తోందని స్పష్టం చేశారు. రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లో 8 ఎకరాల చొప్పున పూర్తి స్థాయిలో అందరికీ 8,759 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. రైతు ఆశీర్వాద సభలో మరో 1,900 కోట్లు విడుదల చేస్తామన్నారు. ప్రజాప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా నిధులు ఇస్తున్నామని చెప్పారు. యూరియా బ్లాక్ దందా జరగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా బ్లాక్ మార్కెట్ తరలిస్తే వారి భరతం పడుతున్నామని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎల్నిలో పట్ల ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్నిలోపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ జిల్లాల వారీగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం పరిస్థితులను పర్యవేక్షిస్తోందని చెప్పారు. వర్షపాతం, నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్. కడియం శ్రీహరి కావాలని సమస్య సృష్టిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి కడియం బుద్ధి ఇదేనని ఘాటు విమర్శలు చేశారు. అధికారిపై ఒత్తిడి తెచ్చి సమీక్ష పెట్టేలా చేశారని ఆరోపించారు. తనకంటే సీనియర్ అయిన కడియం శ్రీహరికి ఎమ్మెల్యే పరిధి తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కడియం ఇవ్వడలేకపోతున్నారని, అందుకే ఈ పంచాయతీ వచ్చిందన్నారు మంత్రి కొండా సురేఖ. అటు మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివాదం గాంధీ భవన్ కు చేరింది. కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ. పార్టీ పరంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మహిళా మంత్రిని టార్గెట్ చేస్తూ జిల్లా రాజకీయాల్లో తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. త్వరలోనే వివాదాన్ని పరిష్కరిస్తారని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 78 సీట్లతో అధికారంలోకి వస్తుందన్నారు. మరోసారి ప్రజలు కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పత్రం దాదాపు ఖాయమైపోయిందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని, సొంత పార్టీ సర్వేలో రిజల్ట్స్ చూసి ముఖ్యమంత్రి తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి స్వయంగా సిద్దిపేటకు వచ్చి అక్కడున్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను కళ్లారా చూడాలని ఛాలెంజ్ చేశారు. రంగనాయక సాగర్లోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల వల్లే తెలంగాణలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు హరీష్ రావు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ లో చేరబోనని కవిత ప్రకటించారు. తాను ఏ రూపంలోనూ గులాబీ పార్టీతో జత కట్టేదే లేదన్నారు. ధనం ఉంటే సరిపోదని, ప్రజాబలం, గుండె ధైర్యం ఉండాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై తమతో పోటీ పెట్టుకోవాలని బీఆర్ఎస్ కు కవిత సవాల్ విసిరారు. బండి భగీరథ్ కు బిగ్ రిలీఫ్ లభించింది. పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొద్ది రోజుల హైదరాబాద్ తర్వాత పోక్సో కేసులో భగీరథ్ ను మే 16న పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చెంచల్గూడ జైల్లో ఉన్న భగీరథ్ మధ్యలో పరీక్షల నిమిత్తం బెయిల్ పొందారు. ఇప్పుడు మరోసారి బెయిల్ లభించడంతో భగీరథ్ రిలీజ్ అయ్యారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తయారవుతున్న నాణ్యమైన ఉత్పత్తులకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తోందన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనను సందర్శించారు. ఇందులో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతమవుతారని చెప్పారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 7,345 కోట్లతో జోన్ 1 పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. 4,500 కోట్ల ఏడీబీ రుణంతో మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ప్రాజెక్టును చేపట్టనుంది. జోన్ 1ఏలో హిమాయత్ సాగర్, బాపుఘాట్ వరకు 3,104 కోట్లతో 9.20 కిలోమీటర్ల అభివృద్ధి చేయనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పాలిటిక్స్ పక్కన పెట్టి నీళ్లు అందించాలని రైతులు కోరుతున్నారు. పొలిటికల్ పార్టీలు రాజకీయం పక్కన పెట్టి పంటలకు నీరు అందేలా చూడాలన్నారు. రేవంత్ సర్కార్ వెంటనే నీటిని విడుదల చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్ట రైతులు వేడుకుంటున్నారు. వెంటనే నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపాలని కోరుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పూరీలు వేశారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన మనవడితో కలిసి సరదాగా గడిపారు. పూరీలు చేయాలని కోరడంతో సీఎం రేవంత్ స్వయంగా దాన్ని తయారు చేశారు. తాత, నువ్వు పూరీలు వేస్తేనే తింటానని మనవడు అడిగితే తప్పుతుందా? పక్క మనవడు చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ పాలకులు చేసిన పాపాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయన్నారు. గత పాలకుల తీరుతో ప్రజలు ఇబ్బంది పడ్డారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజలను భయపెట్టారని విమర్శించారు. బనగానపల్లిలో పర్యటించిన సీఎం రైతులకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రాయలసీమను రతనాల సీమగా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేవుళ్లను తిట్టేవారికి ఆర్థిక సాయం చేస్తోందని ఆరోపించారు. రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దని సూచించారు. కుల మతాలను విభజించడానికి వీల్లేదన్నారు. రాముడు సీతపై నీచంగా మాట్లాడారని, అలాంటి వాళ్లకు గొడ్డల పార్టీ అండగా నిలుస్తోందని విమర్శించారు చంద్రబాబు. సౌత్ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. వివిధ సంస్థలు ప్రతినిధులతో లోకేష్ వరుసగా సమావేశమవుతున్నారు. సియోల్లో కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టే హన్ లీ ఇతర ఉన్నత స్థాయి బృందంతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని కోరారు. విశాఖ పోర్ట్ సమీపంలో సీకేడీ అసెంబ్లింగ్ ఎక్స్పోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అటు దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాలు విదేశాంగ శాఖ మంత్రి సిసిలియా చుంగ్తో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో అమలు చేస్తున్న స్పీడ్, స్టెబిలిటీ సర్వీస్ విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తోందని వివరించారు. భారత్లో ఏపీ అత్యంత స్థిరమైన, నమ్మకమైన కేంద్రంగా చూసుకునేలా పరిశ్రమదారులను ప్రోత్సహించాలని కోరారు మంత్రి లోకేష్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజాలకు సంబంధించిన చికిత్స కోసం ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న పవన్ చికిత్స చేయించుకోవడానికి శుక్రవారం ముంబై బాట పట్టనున్నారు. 2 భుజాల కండరాలు దెబ్బతినడంతో అసౌకర్యం ఎదుర్కొంటున్న ఆయన ముంబైలోని కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి నాదెండ్ల మనోహర్. ధాన్యం కొనుగోలు విషయంలో వైసీపీ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ అరాజక పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ అధినేత నుంచి నాయకుల వరకు అభివృద్ధికి ఆటంకాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేస్తున్న పసలేని విమర్శలను తాము పట్టించుకోబోమని తెలిపారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమం, అభివృద్ధి బాటలో ముందుకు సాగుతామని చెప్పారు. ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 10:30కు సమావేశం కానున్నారు. ఇందులో అమరావతి అభివృద్ధి, భూములు ఇచ్చిన రైతులకు ప్రయోజనాలు, పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూ కేటాయింపులతో పాటు పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోదం తెలపటమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాజధాని రైతులకు భారీ ఊరట కల్పించనున్నారు. అనంతపురంలో హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒకసారిగా సీమలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తన ఇంటి ముందు భారీగా మోహరించారంటూ ప్రకాష్ రెడ్డి ధర్నా చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంట్లో ఖాళీ బీర్ బాటిల్స్, కుప్పలుగా రాళ్లు గుర్తించారు పోలీసులు. తక్షణమే రాళ్లను తొలగించారు. మరోవైపు ప్రకాష్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన పోలీసుల్ని మహిళలు అడ్డుకున్నారు. అయితే స్థానిక వైసీపీ నేతలు నగరంలో అరాచకాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు ఉత్తరాది గజగజ వణుకుతోంది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఢిల్లీలో ఎడతెరపు లేని వర్షం కురవడంతో రోడ్లపై మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని భద్రాపూర్ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గవర్నమెంట్ బాలుర సీనియర్ సెకండరీ కాలేజ్ పూర్తిగా నీటి మునిగింది. దాదాపు తరగతి గదుల్లోకి నీళ్లు వెళ్లాయి. దీంతో కాలేజీకి సెలవు ప్రకటించిన అధికారులు నీళ్లను బయటకు తోడేశారు. ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి పలు రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో నగర వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొహరౌలి, బ్రదర్పూర్ మధ్య భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు నీటి మునిగాయి. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకొని నరకయాతన అనుభవించారు. ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా కష్టపడి రూట్ క్లియర్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బులంద్ షహర్లో భారీ వాన పడింది. దీంతో ఇళ్లలోకి వరద చేరింది. మోకాలులోతో నీళ్లు రావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కుర్చీలు, బెడ్ల మీదకి ఎక్కి నిలబడుతున్నారు. కనీసం బయటికి రాలని పరిస్థితి ఏర్పడింది. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని అటల్ చౌక్ సమీపంలో రోడ్డు కుంగిపోయింది. దీంతో భారీ గుంత ఏర్పడింది. ఈ సమయంలో అక్కడే పార్క్ చేసిన కారు, స్కూటర్ అందులో పడిపోయాయి. గురుగ్రామ్లోని ఒక లగ్జరీ రెసిడెన్షియల్ సొసైటీలో ఫ్లాట్ బాల్కనీ కూలిపోయింది. అక్కడున్న వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. దీంతో నగరంలోని ఎత్తైన భవన నిర్మాణాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో పెను ప్రమాదం తప్పింది. రిషికేశ్ హరిద్వార మధ్య ఉన్న హరిద్వార చిల్లా రోడ్డులో బిన్ నది ఉధృతంగా ప్రవహిస్తుండగా ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. స్కూటీతో సగం దూరం వెళ్లిన తర్వాత కొట్టుకుపోయాడు. ఇది గమనించిన స్థానికులు స్కూటీతో సహా అతన్ని బయటకు తీసుకెళ్లారు. దీంతో ప్రమాదం తప్పింది. కేరళంలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన టన్నల్ నిర్మాణ కార్మికుల కోసం రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నారు. మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీం మరో వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసింది. ఇంకా 4 మృతదేహాలు లభించాల్సి ఉంది. మహారాష్ట్ర రాయ్గఢ్లో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన సిలిండర్లను సిబ్బంది సేకరించారు. హెచ్పీసీఎల్ పాతాళగంగ బ్లాటింగ్ ప్లాంట్ జలమయం కావడంతో 3000 సిలిండర్లు కొట్టుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులో కొన్ని ఖాళీ సిలిండర్లు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా గమనిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. అమోనియా గ్యాస్ లీక్ అవడంతో అధికారులు ఉత్పత్తిని ఆపేశారు. ప్లాంట్లో మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం సుమారు వారం రోజుల పాటు షట్ డౌన్ చేయనున్నట్లు తెలుస్తోంది. యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంతో ఎరువుల సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్పల్లిలోని శ్రీ ద్వారకా గ్రాండ్ రెసిడెంట్ కిచెన్లో పిల్లులను పెంచుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అవి కిచెన్ పరిసరాలు తిరుగుతూ ఆ రెస్టారెంట్ ప్రాంతం అంతా అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. లైసెన్స్ ముగిసినప్పటికీ రెస్టారెంట్ నడుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. వారికి నోటీసులు జారీ చేశారు. తమిళనాడుకు పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తిరునల్వేలి జిల్లాలోని గంగైకొండన్ ఇండస్ట్రియల్ పార్క్లో విక్రమ్ సోలార్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి సీఎం జోసెఫ్ విజయ్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టుకు 15,037 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. దాదాపు 2,670 మందికి ఉపాధి లభించనుంది. వీసీకే అధ్యక్షుడు తిరుమావళగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే డీఎంకే, టీవీకే పార్టీలు ఇండి కూటమిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ బీజేపీ మతతత్వ రాజకీయాలను అడ్డుకోవడానికి ఐక్య కూటమి అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ సమస్యల కంటే బలమైన బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మించడమే లక్ష్యమన్నారు. టీఎంసీలో సంక్షేమం కొనసాగుతోంది. మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టీఎంసీకి చెందిన 3 మాజీ సీనియర్ నాయకులు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితాదేవ్, ప్రకాశ్ చిక్ బరాయ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరడానికి ముందే 3 నేతలు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీహార్ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఇంటి పోరు మరోసారి బయటపడింది. శరణ్ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి హరేలాల్ యాదవ్ను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించడంపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే నాయకులకు ఇప్పుడు ఆర్జేడీలో చోటు లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ జనతా పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 20 నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండడంతో అదే రోజు నిరసన ర్యాలీ చేపట్టేందుకు నిర్ణయించారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుల వ్యూహం చూసిన సిట్ అధికారులు ఆశ్చర్యపోయారు. చోరీ చేసిన డబ్బును మిత్రులు, బంధువుల ఖాతాల ద్వారా తమ అకౌంట్స్లోకి పంపించుకున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని నిందితులు అనుకూల్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, కరుణేష్ పాండే అంగీకరించారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో జగన్నాథుడి రథయాత్ర కోసం ఏర్పాట్లు జరుగుతున్న జగన్నాథుడి కోసం 90 కిలోల భారీ వెండి రథం సిద్ధమవుతోంది. 58 విడి విభాగాలను కలిపి దాదాపు 21 అడుగుల ఎత్తు, 17 అడుగుల పొడవుతో కళాకారులు రథాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం విడి భాగాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. రథయాత్రకు 5 రోజుల ముందు ప్రతి భాగాన్ని ఒక చోట చేర్చుతారు. బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ను విడుదల చేసింది. దీని ధరను 1,34,000గా నిర్ణయించింది. దీన్ని డిఫెన్స్, మారిటైమ్, డిజాస్టర్ రెస్పాన్స్ యూజర్లకు మాత్రమే విక్రయించనున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఫోన్ సాయంతో కాల్స్, ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. సంప్రదాయ మొబైల్ నెట్వర్క్ లేని చోట శాటిలైట్ ఫోన్ పనిచేస్తుంది. నెట్వర్క్ లేకపోయినా కనెక్టెడ్గా ఉంచుతుంది. టీసీఎస్ తన వాటాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కో షేర్పై ₹12 డివిడెండ్ను డైరెక్టర్స్ బోర్డు సిఫార్సు చేసింది. డివిడెండ్ చెల్లింపునకు జూలై 15వ తేదీని రికార్డ్ డేట్గా నిర్ణయించింది. మరోవైపు జూన్ త్రైమాసికంలో టీసీఎస్ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయింది. కంపెనీ నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 5% వృద్ధితో ₹13,349 కోట్ల నమోదైంది. మధుమేహ బాధితుల సమస్య తీర్చేందుకు డానిష్ ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ అవీక్లీ పేరుతో ఇంజెక్షన్ను విడుదల చేసింది. దేశంలో మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో తొలిసారి వీక్లీ ఇంజెక్షన్ను విడుదల చేసింది. కంపెనీ అవీక్లీని 700, 2,100 యూనిట్లుగా 2 పెన్ ప్యాక్లో పరిచయం చేస్తోందని, ఒక్కో యూనిట్ ధర ₹3.79 ఉంటుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు, సురక్షితం కాని భవనాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదకరంగా ఉండి విపత్తులకు దారితీసే భవనాలను కూల్చివేయడం లేదా మూసివేయడంపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ, గురుగ్రామ్, లక్నో, పాట్నా, తమిళనాడుకు చెందిన ఆయా మున్సిపల్ ఉన్నతాధికారులకు సూచించింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. కాశ్మీర్లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎల్ఓసీ వెంట ప్రస్తుత పరిస్థితులు, భద్రతా అంశంపై ధీరజ్ సేత్ చర్చించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. అర్జెంటీనా ఈజిప్ట్ మ్యాచ్లో గోల్ కొట్టినప్పటికీ ఫౌల్గా ప్రకటించిన వివాదంపై ఫీఫా స్పందించింది. తమ నిర్ణయాలపై ఎవరి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. కొన్ని విషయాలు ఆశించిన విధంగా జరగకపోవడం సహజమని, రెఫరీలు నిజాయితీగా నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొంది. ఆటగాళ్లు, కోచ్ల మాదిరిగానే వారు కూడా ఎల్లప్పుడూ తమ వంతు అత్యుత్తమ కృషి చేయడానికి ప్రయత్నిస్తారని తెలిపింది. తమిళనాడు సీఎం విజయ్ ఫ్యాన్స్ కు జననాయకన్ టీం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన నటించిన చివరి చిత్రం జననాయకన్ ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాలు ఖరారైంది. ఇవి నాన్ స్టాప్ 90 టాప్ స్టోరీస్.